అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైన వ్యక్తిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. ఈయన విజయనగరం జిల్లా నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. గతంలో ఈయన వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా, తర్వాత తదనంతరం వైఎస్ మరణానంతరం పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిన దాఖలా మనందరికీ తెలిసిందే. అంతకు పూర్వం 89 ఆ పీరియడ్లో విజయనగరం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. వీరి భార్య విజయనగరం నుంచి ఎంపీగా కూడా 2004-2009 టైంలో పనిచేసిన ఫ్యామిలీ. అంతేకాదు ఈ ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్ వ్యాపారాల్లో విస్తరించున్నారు విజయనగరం జిల్లాలో. వీళ్ళ తమ్ముడు, వీళ్ళ మేనల్లుడు, వీళ్ళ బంధువర్గం మొత్తం కూడా విజయనగరం పాలిటిక్స్లో జిల్లాని మొత్తం శాసిస్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఈయన విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్యను పరిష్కరించడంలో దిట్టగా పేరు కూడా ఉంది ఆయనకి. కాంగ్రెస్ తర్వాత వైసీపీ రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ఆయన మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయినా, ఆయన భార్యాకొండ నుంచి ఓడిపోయినా 2024 ఎలక్షన్స్లో, తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఏకగ్రీవంగా గెలిచారు. గెలుపొందడం అంటే టీడీపీ కూటమి తరపున ఎవరో పోటీ చేయలేదు, ఎనామస్కి ఇచ్చారు. కారణం ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా వైసీపీకి ఉన్నాయి కాబట్టి పోటీ చేసినా గెలము అనే ఉద్దేశంతో వీళ్ళు పోటీ చేయలే. కానీ పోటీ చేయాల్సిన పరిస్థితే, కానీ పోటీ చేయలే. ఆ సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవం గెలవడంతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎక్కువ మంది మెంబర్స్ వీళ్ళు ఉండటం వలన, వైసీపీ వాళ్ళు ఉండటం వలన దానికి క్యాబినెట్ హోదా కూడా ఉంది అపోజిషన్ పార్టీ లీడర్ కింద. అది కూడా ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారికి. ఇప్పుడు కౌన్సిల్లో లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కింద ఉన్నారు వైసీపీ తరఫున. దానివల్ల ఆయన క్యాబినెట్ హోదా కూడా దక్కింది ఆయనకి. ఎందుకంటే ఉన్న 36 మంది వైసీపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీలు ఆ పార్టీకి అపోజిషన్ పార్టీ లీడర్షిప్ వచ్చింది. లీడర్ ఆఫ్ ది కౌన్సిల్ కింద ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అలా ఉన్న బొత్స సత్యనారాయణ రాబోయే రోజుల్లో రాజకీయాలు విశాఖపట్నం కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన విశాఖపట్నంలో ఒక ఆఫీస్ పెట్టుకుని విశాఖపట్నంలోనే ప్రెస్ మీట్లు పెడుతూ విశాఖపట్నంలోనే రాజకీయాలు చేస్తారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన గతంలో 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచారు. ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. అలా అక్కడి నుంచి తన కుమారుడైన సందీప్ని రాబోయే 29 ఎలక్షన్లో పోటీ పెట్టి ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీగా కానీ విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. అయితే మోస్ట్లీ విశాఖపట్నం ఎంపీగా నుంచిన ఉద్దేశం ఆయనకు ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 29 ఎలక్షన్స్లో ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలని కూడా వైసీపీ తరపున సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వచ్చి రాజకీయాలు చేయటం ఏంటి, ఇక్కడ మేము మా ప్రాంతంలో మేమే చేసుకుంటామని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన బొత్స సత్యనారాయణ గారు అక్కడ రాజకీయ అడ్డాగా విశాఖపట్నాన్ని మార్చుకుని అక్కడ రాజకీయాలు చేయటం మొదలెట్టారు. అదే దానికి చూసినగానే ఒక ఆఫీస్ తీసుకుని ప్రెస్ మీట్లు పెడతాం, ఏదైనా సమస్యల మీద మాట్లాడతాం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. అంతేకాకుండా అతను మా అనుచరులందరికీ తమ్ముడికి గజపతి నగరం నియోజకవర్గం అప్పచెప్పాడు. మేనల్లుడు మధ్య శ్రీనివాసరావుకి ఇటీవల భీమిలి, అంటే ఈయన పార్లమెంట్కి పోటీ చేద్దామనే ఉద్దేశంతోనే భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఉండేవాడు ఇంతకుముందు వైసీపీ తరపున. ఆయన ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేశాడో తదనంతరం ఆ ప్లేస్లో మధ్య శ్రీనివాసరావు వాళ్ళ మేనల్లుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు తీసుకొచ్చి అక్కడ పార్టీ వైసీపీ ఇన్ఛార్జిగా పెట్టాడు. ఈయన ఎంపీగా పోటీ చేద్దామనే ఉద్దేశం ఉంది కాబట్టి సన్నిహితుల దగ్గర దానికి తగ్గ గ్రౌండ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా బొత్స సత్యనారాయణరావు రాజకీయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రయాణం సాగిస్తున్నట్టుగా మనకి అందుతున్న సమాచారం. ఆయన చర్యలు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి పక్కాగా విశాఖపట్నం అడ్డాగానే ఆయన రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.